హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. అందరూ మరి ఒక మంచి రోజులోకి ప్రవేశించారు. పునరుత్థానపు శక్తిని అనుభవించుటకు, దేవాది దేవుని పునరుత్థానం దినములో మనం అందరము పాలు పంచుకొనుటకు దేవుడు మనలందరినీ సజీవ లెక్కలో చేర్చినందుకు ఆయన సన్నిధిని మోకరిల్లుదాం. తగ్గింపు హృదయంతో, వినయ విధేయతలతో ప్రభు పాదాలను పట్టుకుందాం. తండ్రి, ఈరోజు నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా. నా హృదయ స్థితిని నాకు తెలియచేయండి. నాకు ఏ జీవపు గల మాట అవసరమైనదో ఆ విషయాలు ప్రభు నాతో మాట్లాడండి. నేను నీ సన్నిధిని ఖాళీ పాత్రగా కూర్చుంటున్నానయ్యా. నన్ను నింపి పొంగి పొరల పాత్రగా నన్ను దీవించి బ్లెస్ చేసి నన్ను పంపించండి తండ్రి అని దేవుని సన్నిధికి ఆశగా వెళ్ళడానికి మన హృదయాలను మనము సరిచేసుకుంటూ, మన హృదయాలను మనము దేవుని యొద్ద ఖాళీ చేసుకుంటూ ఆయన సన్నిధిని మోకరిల్లుదాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, అద్భుతాలు చేయువాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభు, నీ వంటి వారు ఎవరున్నారు ప్రభు? నీ వంటి వారు లేరయ్యా. మీ వంటి వారు లేరు. మీకు సాటి అయిన వారు లేరు. ఇశ్రాయేలు జనాంగమునకు ప్రభు మీరు చేసినట్టుగా మీ జనాంగమునకు ఇంకా ఏ దేవుడు, ఏ దేవత, ఏ జనాంగమునకు చేసి ఉండలేదు. అంత గొప్ప కార్యములు, శూర కార్యములు శత్రువుల ఎదుట జరిగించిన గొప్ప దేవుడు, రోషము గల దేవుడు ప్రభు. మీరు నా దేవుడిగా ఉన్నందుకు, నేను నీ జనాంగముగా ఉన్నందుకు మీకు ఎనలేని వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాను ప్రభా. నా జిహ్వ బలులను సమర్పిస్తున్నానయ్యా. నేను బ్రతుకు దినములన్నింటను నీ సన్నిధిలో ప్రభువ పచ్చని ఒలివ మొక్కల వలె, నీ బలిపీఠము యొద్ద వాసము చేయు పిచ్చుకల వలె, గువ్వల వలె ప్రభు ఎడతెగక మూలుగులతోనూ, ప్రార్థనలతోనూ, విజ్ఞాపనలతోనూ ప్రభు నీ సన్నిధిని బ్రతుకుదనని ప్రభు నేనయ్యా నీ సన్నిధిని ఒప్పుకుంటున్నానయ్యా. ఈ యొక్క ఒప్పిదములో నుంచి, ఈ యొక్క నిబంధనలో నుంచి నన్ను తొలగిపోనివద్దయ్యా. నా చేతిని పట్టుకో అయ్యా, నాతో మాట్లాడయ్యా అని ప్రభు ఎవరెవరైతే ఆశ కలిగి ప్రభు నీ సన్నిధిని మోకరిల్లున్నారో అటువంటి వారందరినీ ప్రభు మీ కన్నులు దృష్టించుచున్నాయి ప్రభు. మీరు మా మాటలు వింటున్నారు ప్రభు, మా ప్రార్థన ఆలకిస్తున్నారు. మాకు అతి సమీపముగా ఉండి తండ్రి మీ మెల్లని స్వరము మాకు వినిపింపజేస్తున్నారు. ప్రభువానికి వందనాలు ప్రభు. ప్రతి వారి హృదయమును తాకండి తండ్రి మీ స్పర్శ చేత ప్రభు యేసయ్య. వారి హృదయం రాతి హృదయం నుంచి మాంసపు హృదయంలా మారబడను కాక, వారి హృదయము మీ ప్రేమను అబ్జర్వ్ చేసుకునేలాగను ప్రభు మెత్తని హృదయము, స్పాంజ్ వంటి హృదయము వారికి దయచేయండి తండ్రి. కఠిన హృదయాలు పగలగొట్టబడును కాక అయా, మిమ్మల్ని అమితంగా ప్రేమించుటకు, మీ వాక్యంలోని సారమును గ్రహించగలుగుటకు, మీ స్వరమును వినుటకు ఆత్మీయ చెవులను దయచేయండి, ఆత్మీయ నేత్రములు దయచేయండి, అదృశ్యములైన వాటిని చూచు విశ్వాసపు కన్నులు దయచేయండి తండ్రి. స్తోత్రము, 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 స్తోత్రం నైనా. అప్పులతో బాధపడుచు కృషించిపోచున్న ప్రతి ఒక్కరూ మరుగయ్యున్న ధననిధిలో ఉన్న మీ ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు చూడగలుగు భాగ్యము దయచేయండి తండ్రి. అనారోగ్యంతో మూలుగుతూ మీకు మొరపెట్టుచున్న ప్రతి ఒక్కరు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ అనారోగ్యమైనా సరే, వారి ఆత్మీయ కన్నులు తెరిచి, నేత్రములు తెరిచి పరలోకంలో ప్రభువా యేసయ్య లాజరు వలె అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి ఆ దృశ్యాన్ని చూడగల కన్నులు దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే ఈ లోకంలో నేను ఎవ్వరికీ అవసరం లేదు, ఎవ్వరూ నన్ను పట్టించుకునే వారే లేరు, నాకు విలువే లేదు, నా బ్రతుకు ఇంతేనే, నేను ఈ విధంగానే ఇంకా నా కాలము జీవించవలెనా, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందని నిరాశలో, నిస్పృహలో, డిప్రెషన్లో ఉన్నారో వారందరి కన్నులు తెరిచి ప్రవ్వా ఈరోజు ప్రవ్వా దావీదు సింహాసనమును ప్రవ్వా మీరు దావీదునకిచ్చి వెంటాడి మందలను కాస్తున్నటువంటి ఆ పరిస్థితి నుంచి తరతరములకు దావీదు సింహాసనమందు రాజు ఉండకుండా మానడు అని వాగ్దానము చేసి నమ్మదైన దేవుణ్ణి చూడగల కన్నులను వారికి దయచేయండి తండ్రి.
అయా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. మీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీ యొక్క రక్తము మా మీద ఉండగా ఏ మరణము మమ్మల్ని తాకలేదు, ఏ అప్పులు మమ్మల్ని నశింపజేయలేవు, ఏ శోధన నన్ను జయించలేదని ప్రభువా విశ్వాసమైన గలమెత్తి నేను చావను, సజీవుడనయ్య యెహోవా క్రియలు వివరిస్తాను, ఆయన సాక్షిగా బ్రతుకుతానన్న ధైర్యము ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఎన్నోసార్లు జీవితంలో పడిపోతున్నప్పుడంతా చిన్నతనం మొదలుకొని ఇప్పటి వరకు నేటి దినం వరకు అనేక మార్లు కాపాడిన దేవుడు నీకు ఉండగా ఇక రాబో వాటి గురించి చింత ఎందుకు, భయం ఎందుకు? నువ్వు చింతించటం వల్ల నీ యొక్క చింత మూరుడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేవని ఆయన చెబుతుండగా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఎందుకు దిగులు, ఎందుకు నిరాశ, నిస్పృహలు? ప్రభువా భారం అంతా మీ మీద వేస్తున్నామయ్యా. ప్రతి వారి భారమును ప్రభువా మీ పాదాల దగ్గర పడేస్తున్నాము తండ్రి. మా యొక్క అప్పీళ్ళన్నీ మీకు పెట్టుకొనిచున్నాము. వాటి మీద సాయం చేసేసి వాగ్దానాలన్నీ మాకు ఇచ్చారు తండ్రి. వాటిని గట్టిగా పట్టుకొని విశ్వాసపు గొంతుకతో తండ్రి మేము జీవపు మాటలు పలుకున్నట్లుగా ప్రతి వారిని అభిషేకించండి ప్రభువా. ప్రతి వారిని అభిషేకించండి. ప్రతి చిన్న బిడ్డ కూడా తండ్రి ఒలీవ మొక్కల వల్ల దినదినాభివృద్ధి పొందుటకు నీ కృపను దయచేయండి. ఇదిగోనైనా ప్రతి కుటుంబము ప్రభువా మీరిచ్చేటువంటి వాగ్దానము, ఇదిగో నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలను, నీ బిడ్డలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలను ఉండేదరన్న వాగ్దానం. అట్టి కుటుంబమును చూసిన అన్యజనులంతా ఇదిగో యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాని కుటుంబము ఏ విధంగా వర్ధిల్లునని ప్రభువా సాక్ష్యం పొందినట్లుగా ఏ గృహమునకు ఏ యజమానుడున్నాడో అటు యజమానులందరి మీదకి ఆశీర్వాదము వచ్చును కాక. మీకు మాదిరిగా ఉంటూ కుటుంబములో ఏలుకొని పురుషులు దీవించబడదురు కాక తండ్రి. స్త్రీలు జ్ఞానముతో తమ ఇంటిని కట్టుకొందురు కాక. సంఘములను, సంఘ కాపులను, మిషనరీలను, ఎవాంజలిస్ట్ను, పరిచర్య అంతటినీ వెయ్యంతలుగా ఫలింపచేయండి తండ్రి. దొంగ బోధకుల నుంచి, అబద్ధ ప్రవక్తల నుంచి నీ బిడ్డలను మీరు రక్షించుకునండి. వివేకము గల హృదయమును ప్రతి విశ్వాసికి దయచేయండి. ప్రతి ఆత్మను నమ్మక ప్రభువా లేఖనములు పరిశోధించు జ్ఞానము దయచేయండి. ఈరోజంతయు ప్రభు నీ కృపతో నింపి నడిపించి మా యొక్క హృదయములను మీ యొక్క వాక్యముతో నింపి అభిషేకించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, ప్రతి విశ్వాసిని మీ మందిరములకు మీ ముఖ దర్శనము చేసుకుని ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుకొని ప్రభువా సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకును, త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a great Sunday everyone.